హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మంచి పప్పు ప్రిపేర్ చేసుకుందామండి. మెంతి కూరతోటి పెసరపప్పు యూజ్ చేసి నేను పప్పు కర్రీ చేసి చూపిస్తాను మీకు. ఓకేనా? ముందుగా మనం పెసరపప్పుని నేను ఒక బౌల్ పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పుని శుభ్రంగా క్లీన్ చేసుకుని 2 సార్లు ఒక 2 కప్స్ వాటర్ పోసుకొని కొంచెం మనం సగం పలుకు ఉండేలా ఉడకనిచ్చుకుందాం. తర్వాత నేను ఆనియన్స్, మిర్చి కట్ చేసుకున్నానండి. అవి కూడా ఇందులో వేసేసుకుందాం. తర్వాత మెంతాకు ఉంటుంది కదా, ఆకును కూడా నేను కట్ చేసుకుని, తెలుసు కదండి, పైన ఆకులు మట్టి కట్ చేసుకుని బాగా క్లీన్ చేసుకుని అది కూడా వేసేసుకుందాం. ఇందులోనే ఉల్లిపాయలు వేసిన తర్వాత అది కూడా వేసేసుకోవాలి. కొంచెం పలుకున్నప్పుడే వేసుకోవాలి, లేకపోతే ఏంటంటే బాగా చూడిపోయినట్టు అయిపోయి టేస్ట్ అనేది బాగోదు. 2 కలిపి కుక్ అవుతాయి. అలాగే ఒక అర స్పూను పసుపు, ఒక అర స్పూన్ కారం కూడా వేసుకోండి. ఇవి కూడా ఒకసారి మిక్స్ చేసుకొని మనం మూత పెట్టుకుని మొత్తం వీటికి పసుపు కారం పట్టేలాగా మూత పెట్టుకుని దీన్ని కుక్ అవనిద్దాం కాసేపు, ఒక 2 మినిట్స్. ఓకే, ఇవన్నీ ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకుందామండి. ఓకే, అంతా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకుని మళ్ళీ మనం కొంచెం కుక్ అవనిద్దాం. టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం. కళ్ళుప్పు వేసానండి నేను. వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఓకే, అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది పప్పు తాలింపు ఉంటుంది కదండి, అందరికీ తెలుసు కదా. అలా మనం పప్పు తాలింపు ఎలా అయితే పెట్టుకుంటామో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయి, అలాగే ఒక 2 ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు, ఇవన్నీ కూడా వేసుకొని మనం పోపు అనేది రెడీ చేసేసుకొని, ఈ పప్పు రెడీ అయిపోయింది కదండి. పప్పు అనేది ఈ మిశ్రమంలో మనం దీన్ని యాడ్ చేసేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయిపోతుంది. లంచ్ బాక్స్లోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. అంతేకాదంటే పిల్లలకి మెంతి కూర కూడా హెల్దీ కదా, చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.